పిఠాపురం స్థానిక శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం నందు సామాజిక కార్యకర్తలు, విశ్రాంత ఉద్యోగులు, కళాకారులు, రచయితలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రానున్న ఎన్నికలలో పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ కి సంపూర్ణ మద్దతు తెలియజేసి వారి విజయం కొరకు ప్రణాళికాబద్ధంగా ప్రచారం నిర్వహించి పిఠాపురం నియోజకవర్గం ఖ్యాతిని చాటుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొండేపూడి శంకర్రావు, అల్లవరపు నగేష్, విశ్రాంత ఉద్యోగులు ప్రసాద్, సుబ్బారావు మాస్టర్, కోమనాపల్లి అప్పారావు, పెమ్మరాజు సత్య, రామచంద్రరావు, సతీష్, ఇతర రిటైర్డ్ ఉద్యోగులు, భవన నిర్మాణ కార్మికులు, సామాజిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇందులో అనేక రకాలైనటువంటి వ్యక్తుల యొక్క భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా అందరం కూడా పిఠాపురం యొక్క అభివృద్ధినే కోరుకుంటున్నాం. కాబట్టి పిఠాపురం అభివృద్ధిని చేసేటువంటి వ్యక్తులు యువ నాయకుడు. ఇప్పటి వరకు కూడా మనం పాత వాళ్ళనే చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కొత్త తరం కూడా వచ్చి పవన్ కళ్యాణ్ లాంటి పవర్ ఉన్నటువంటి వ్యక్తిగా మనం ఈ సమాజానికి నేను సేవ చేస్తానంటే వచ్చాడు. కాబట్టి అతన్ని ఇప్పుడు మనం గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత ఈనాటి తరం మీద సంబంధించినటువంటి ఈ పెన్షన్ సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నీ సకాలంలో పరిష్కరించి మాకు రావాల్సినటువంటి ఏరియర్స్ దగ్గరగా ఒక్కొక్క పెన్షనర్కి 3 లక్షల నుంచి 4 లక్షల వరకు బకాయిలు ఉన్నాయని చెప్పేసి గణాంకాలు చెప్తున్నాయి. అవి క్లియర్ చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతూ, అలాగే కొత్త ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం కూడా. ఇది చేసి పెడతారని ఒక నమ్మకం మాకు కలిగింది. అందుచేత మేము ఆ కొత్త ప్రభుత్వంలో మా డిమాండ్స్ నెరవేర్చినటువంటి దిశలో వెళుతుంది కనుక మా వంతు సహాయ సహకారాలు కొత్త ప్రభుత్వానికి ఇస్తూ వారిని గెలుపుకి మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాము. సార్, మేము భవన నిర్మాణ కార్మికులుగా వైసీపీకి ఓటేసి ముందుసారి బాగా నష్టపోయాం సార్, ఇసుక కొరత వల్ల. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలనే ఆలోచనతో మన నిర్మాణ కార్మికులు కూడా అందరూ ఉన్నాం సార్. ఇదే మా ధ్యేయం. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో చాలా అవసరమైనటువంటి ఘట్టం ఈరోజు పిఠాపురం నియోజకవర్గానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రావడం. ఎందుకంటే ఈ కూటమిలో ఒక అభ్యర్థిగా ఆయన పిఠాపురాన్ని ఎంచుకున్నారు. గతంలో ఓడిపోయినటువంటి భీమవరం, గాజువాక కాకుండా పిఠాపురాన్ని సర్వే చేయించుకుంటే ఆయన ఎన్నుకొని ఇక్కడికి రావడం, ముఖ్యంగా ఆయన్ని ఈరోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ వాళ్ళు దత్తపుత్రుడు అనడం, ఆయన నిజంగా దత్తాత్రేయుడు ఉన్నటువంటి ఈ క్షేత్రంలో ఆయన దత్తుడి యొక్క పుత్రుడిగా ఆయన ఇక్కడ పోటీ చేయడం అనేది పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన్ని కంపల్సరీ, అంటే చాలామంది అంటున్నారు 1,00,000 మెజార్టీ 1,00,000 దాటేస్తుందని. నిజంగా ఆయన చరిత్రలో నిలిచిపోయే విధంగా భారీ మెజార్టీతోటి ఆయన గెలవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. గెలిపించడానికి నియోజకవర్గ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మనకి పిఠాపురం ఎన్నుకుని ఒక జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తామని చెప్పి తెలియజేయడం అనేది పిఠాపురం ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం నియోజకవర్గానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మొట్టమొదట ఎందుకంటే వారికి పూర్తిగా మద్దతు తెలియజేసుకుంటూ వారిని పిఠాపురం నియోజకవర్గానికి ఆహ్వానిస్తూ, ఒక చారిత్రాత్మకమైన ఘటన కూడా ఏంటంటే, ఇక్కడ గత 10 సంవత్సరాలుగా కూడా ఒక తెలుగుదేశం పార్టీని ఆయన పోషిస్తూ నిర్మాణం చేసుకుంటూ ఉన్నటువంటి శ్రీ ఎస్వేఎస్ఎన్ వర్మ గారు వారిని కూడా ఆహ్వానించి వారి సీటుని వారు వదులుకుని ఒక రకంగా త్యాగం చేసి పిఠాపురం అభివృద్ధి నిమిత్తం వారు ఆ ప్రయత్నం చేశారు. కాబట్టి మన పిఠాపురం నియోజకవర్గం నుంచి శ్రీ వర్మ గారికి కూడా మొట్టమొదటిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అయితే ముఖ్యంగా ఈరోజు పార్టీ కార్యకర్తలు అవనివ్వండి, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు వారి పరిధిలో వారు నిర్విరామంగా కూడా చాలా కృషి చేస్తూ నియోజకవర్గం అంతా కూడా చాలా ఆయన గెలుపు కోసం పాటుపడుతున్నారు. అందులో భాగంగానే మా వంతు కూడా మా సామాజిక కార్యకర్తలు అవనివ్వండి, విశ్రాంతి ఉద్యోగులు అవనివ్వండి, కళాకారులు అవనివ్వండి, కవులు అవనివ్వండి, వీరందరినీ కూడా సమిష్టిగా ఒక చోట చేర్చి మేము ఏం చేయాలి, పిఠాపురంలో ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ విజయానికి మేము ఏం చేయాలనేది ఒక గోష్ఠిగా ఇక్కడ నిర్వహణ చేసి అందరూ కూడా సమిష్టిగా ఒక నిర్ణయానికి వచ్చి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవడానికి ఏకగ్రీవ తీర్మానం చేసి
ఈ విధమైన మాకు ఒక ప్రణాళికను రూపొందించుకుని ఆ ప్రణాళిక ప్రకారంగా కూడా ఈ ఎన్నికల్లో మా యొక్క కృషిని మా యొక్క విధానాన్ని కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి వారి గెలుపుకి మా వంతు కూడా సహాయక సహకారాలు అందించి మా వంతు ప్రయత్నం మేము చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.